ఏంటా చూపు? మీ మమ్మీ చెప్పినట్టు ఆవిడ అక్క కొడుకు పెళ్లి అయ్యేంత వరకు మీరెవరూ ఆవిడ్ని ఆపడానికి గాని కంట్రోల్ చేయడానికి కానీ వీల్లేదు. కాదని పిచ్చి వేషాలు వేశారో మా డ్యూటీ మేం చేయాల్సి వస్తుంది. మేడం, మీరిక్కడ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. వెళ్ళొస్తానండి. ఇకనైనా జాగ్రత్తగా నడుచుకోండి. కానిస్టేబుల్స్, మూవ్. మోహన్, దీన్ని ఇలాగే వదిలేస్తే వాళ్ళ అక్క కుటుంబంతో పాటు మన నెత్తెక్కి కూర్చుంటుంది. అక్క, ఇప్పుడు మనం ఏం చేసినా దానికే ప్లస్ అవుతుంది. కొన్ని రోజులు ఆచి తూచి అడుగేయాలి, తొందరపడకూడదు. అక్షయ, నాని రాలేదా? వాడొక పని మీద బయటికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. ఓ, బ్రహ్మయ్య గారు, నా పెద్ద మనవడికి పెళ్లి చేస్తున్నాం. మంగళసూత్రాలు చేసివ్వాలయ్యా. శుభం. చాలా సంతోషమమ్మా. ఈ అమ్మాయే నా కాబోయే కోడలు. ఇదిగో వీళ్లే మా కాబోయే వియ్యంకులు. నమస్కారం అండి. ఈ అమ్మాయి నా కోడలి చెల్లెలు. అమ్మవారి ఆశీస్సులతో మంగళకరంగా మంగళసూత్రాలు చేసిస్తాను. బ్రహ్మయ్య గారు, అమ్మా, ఈ బంగారం తీసుకోండి. రేపు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి రేపే పని ప్రారంభిస్తాను. అలాగే. నాన్నా, అమ్మా, నేను మాట్లాడతాను. సత్యం, నీతో ఒక విషయం మాట్లాడాలరా. ఇది నీకు ఎప్పుడో చెప్పాల్సింది, అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్పడం నా తప్పే. ఏమైంది అక్షయ? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదండి. మరి మావయ్య గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మా అక్షయ, ఆ బాక్స్ ఇలా ఇవ్వు. ఇదిగో నాన్న. ఒరే సత్యం, ఇవి గౌరీ మంగళసూత్రాలు. దీన్ని కరిగించి నా కూతురికి మంగళసూత్రాలు చేయించాలని నేను అక్షయ అనుకుంటున్నావురా. నానా, ఈ ఐడియా ఏదో బాగుందే. కొత్త బంగారం కొని డబ్బులు వేస్ట్ చేసుకోవడం కంటే ఈ పాత బంగారంతో చేయిస్తే బాగుంటుంది కదా. అక్షయ్ వాళ్ళ నాన్నగారి కోరికలో న్యాయం ఉంది బావగారు. అవును సత్యం. అక్షయ్ కన్నతల్లి ప్రేమను పొందలేకపోయినా తన జ్ఞాపకాల్ని ఎప్పుడూ తన గుండెలపై దాచుకోవాలని అనుకుంటోంది. అక్షయ్ వాళ్ళ నాన్న కోరుకున్నట్టే చేద్దాంరా. వద్దురా ప్రకాశం, చెల్లెమ్మ మంగళసూత్రంతో కొత్త మంగళసూత్రం చేయడం కుదరదు. అదేంట్రా అలా అంటావు? అమ్మా, నువ్వు కాసేపు ఆగు. ప్రకాశం, చెల్లెలు మంగళసూత్రాన్ని ఎలా ఇవ్వు? ఇదిగో.
ఇది ఎంత బరువు ఉంది? 1 తులం సత్యం. సరే. ఇవి నా భార్య అన్నపూర్ణ మంగళసూత్రాలు. ఈ రెండూ కలిపి కరిగించి కొత్త మంగళసూత్రం చేయిద్దాం. ఏమంటావురా? అక్షయ, నీకు ఇష్టమే కదా? అలా అడుగుతారేంటి మావయ్య గారు? ఈ అదృష్టం ఎంతమంది ఆడపిల్లలకి దొరుకుతుంది చెప్పండి? మా అమ్మ ఆశీస్సులతో పాటు అత్తయ్య గారి అనురాగం కూడా జీవితాంతం నాకు తోడుగా ఉండబోతున్నాయి. నాకు ఇష్టమే మావయ్య గారు. దీనికా ఇంత బిల్డప్? నేనింకా గొడవ చేస్తాడేమో అనుకున్నాను. ఇక లాభం లేదు, నేను రంగంలోకి దిగాల్సిందే. తప్పదు. అమ్మా అక్షయ, ఇవి నీ చేతులతో బ్రహ్మయ్య గారికి ఇవ్వమ్మా. ఒక్క నిమిషం ఆగమ్మా. ఏంటి సత్యం, నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా తెలుస్తుందా? ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు విశాలాక్షి? ఏమ్మా పెద్దదానివి, నీకైనా మంచి చెడు తెలియాలి కదా, అలా చూస్తూ మౌనంగా కూర్చుంటావే? అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. ఏమైందండి? మీకేమైనా ఇబ్బంది కలిగించావా? మాకేం ఇబ్బంది కలగలేదు మంజుల. మీ బావగారు సంస్కృతి సాంప్రదాయం పక్కన పెట్టి ప్రవర్తిస్తున్నారు. ఇంతకీ మీరనేదేంటమ్మా? పెళ్లి కొడుకు అమ్మగారి తాళిబొట్టుతో కొత్త తాళిబొట్టు చేయించడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ మీ అమ్మగారి తాళిబొట్టు అందులో కలపడం ఆచారం కాదు. ముసల్దే గాని మహానుభావురాలు. నిలదీయడంలో 4 ఆకులు ఎక్కువే తిన్నట్టుంది. ఇందులో తప్పే ఉందమ్మా. ఏ తల్లిదండ్రులైనా బిడ్డల సంతోషం కోరుకుంటారు, కానీ ఆచారం పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూడరు కదా. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి సత్యం. మన అన్నపూర్ణ అమ్మాయి తల్లి ఇద్దరూ అర్ధాయుషుతో కాలం చేసిన వాళ్లే. అయితే ఏంటమ్మా? చావు పుట్టుకలు దైవాధీనాలు. తల్లిదండ్రులు ప్రాణాలతో ఉన్నా లేకున్నా కడుపున పుట్టిన బిడ్డల సుఖం కోరుకుంటారు, కానీ వాళ్ళ కష్టాన్ని కాదు. మనసుకి మించిన మాంగల్యం, ఆలోచనకి మించిన ఆచారం లేదు అంటారు.